సో లాస్ట్ క్లాస్ లో 5th క్లాస్ ఈవీఎస్ పార్ట్ 1 గురించి మనం స్టడీ చేయడం జరిగింది. ఈ క్లాస్ లో మనం ఏం చేద్దామంటే ఈవీఎస్ పార్ట్ 2 5th ఈవీఎస్ పార్ట్ 2 లో 6th 7th చాప్టర్ గురించి చూస్తాము. రెండు చాప్టర్స్ కూడా చాలా ఇంపార్టెంట్ సార్. మీరు ప్రతి చాప్టర్ నుంచి కూడా చాలా బిట్స్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది, కాబట్టి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. మరి 6th చాప్టర్ చూస్తే మన శరీరంలోని వ్యవస్థలు అని చెప్పి ఉంది. మనకి మన శరీరంలోని వ్యవస్థలు, మన శరీరంలో ఉన్నటువంటి వ్యవస్థల గురించి, అంటే జీర్ణ వ్యవస్థ, విసర్జక వ్యవస్థ, ఇట్లాంటి కొన్ని వ్యవస్థల గురించి పరిచయం చేస్తూ మాట్లాడడం జరిగింది. మరి చాప్టర్ లో ఉన్న ముఖ్య విషయాలు మనం గమనిస్తే శ్వాస వ్యవస్థకు సంబంధించి ఊపిరితిత్తులు చాలా ముఖ్యమైనవి. మరి ఈ ఊపిరితిత్తుల గురించి వైద్యం చేసేటువంటి ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి డాక్టర్ను ఏమని పిలుస్తామంటే పల్మోనాలజిస్ట్ అంటాం. ఇది లాస్ట్ డిఎస్సికి రావడం జరిగింది. ఊపిరితిత్తులకు సంబంధించిన డాక్టర్ని పల్మోనాలజిస్ట్ అంటారని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి గుండెలో 2/3 వంతు ఎడమ వైపున, గుండె మొత్తము 2/3 వంతు భాగము ఎడమ వైపు ఉంటుంది. మరి 1/3 వంతు కుడివైపుకు ఉంటుంది. కుడివైపున 1/3 వంతు కుడివైపున ఉంటుంది అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి నెక్స్ట్ చూస్తే మన శరీరంలో ఉన్నటువంటి మొత్తం ఎముకల సంఖ్య 206 ఎముకలు ఉంటాయి. మన శరీరంలో మొత్తం 206 ఎముకలు ఉంటాయి. మరి ఎముకలు దృఢంగా ఉండాలంటే మనకందరికి తెలుసు కాల్షియం చాలా అవసరం. ఎముకలు దృఢంగా ఉండాలంటే కాల్షియం మనకి చాలా అవసరము. మరి నెక్స్ట్ చూస్తే నోటిలో ఆహారము ముక్కలు కావడానికి, మనం తీసుకున్న ఆహారాన్ని నమిలేటప్పుడు ఆ ఆహారం అంతా నోటిలో ముక్కలు కావడానికి దాదాపు మనకి 5 నుండి 30 సెకండ్ల సమయం పడుతుంది. 5 నుండి 30 సెకండ్ల సమయము ఆహారం నోటిలో ముక్కలు కావడానికి 5 నుంచి 30 సెకండ్ల టైం పడుతుంది అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి ముక్కలైనటువంటి ఆహారాన్ని జీర్ణాశయంకి పోవాలి కదా. మళ్ళీ జీర్ణాశయంకి పోవాలంటే 10 నుండి 15 సెకండ్ల టైం పడుతుంది అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. ఆహారం నోట్లో ముక్కలైన తర్వాత అది జీర్ణాశయాన్ని చేరాలంటే 10 నుండి 15 సెకండ్ల సమయం పడుతుంది అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి నెక్స్ట్ చూస్తే కడుపులో ఆహారం జీర్ణం కావడానికి, మనం తీసుకున్నటువంటి ఆహారం అంతా డైజెస్ట్ కావడానికి ఎంత టైం పడుతుందంటే దాదాపు 3 గంటల నుండి 5 గంటల సమయం పడుతుంది ఆహారము జీర్ణం కావడానికి అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి తర్వాత వచ్చేసి పెద్ద ప్రేవులో, చిన్న ప్రేవులో ఆహారము కొంతకాలం పాటు నిల్వ ఉంటుంది. ఎందుకంటే ఆహారం డైజెస్ట్ అయిన తర్వాత ఫస్ట్ చిన్న ప్రేవుకి వెళ్తుంది. చిన్న ప్రేవులో చూషకాలు అనేటువంటి నిర్మాణాలు ఉంటాయి. అవి ఏం చేస్తాయంటే మనం తీసుకున్నటువంటి జీర్ణమైనటువంటి ఆహారంలో ఉండే పోషక పదార్థాలను ఆ చిన్న ప్రేవులోని చూషకాలు గ్రహించి రక్తానికి పంపిస్తాయి. మరి ఆ ప్రాసెస్ అంతా జరగాలంటే చిన్న ప్రేగులో కూడా ఆహారం కొంతకాలం పాటు నిల్వ ఉండాలి. మరి ఎంత సమయం ఉంటుందంటే దాదాపు చిన్న ప్రేగులో 3 గంటల నుండి 4 గంటల సమయం పాటు ఆహారము నిల్వ ఉంటుంది చిన్న ప్రేగులు అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి ఎక్కడి నుంచి ఆహారం పెద్ద ప్రేగులోకి వస్తుంది, మరి అక్కడ దాదాపు 8 గంటల నుండి 3 రోజుల వరకు నిల్వ ఉంటుంది. 8 గంటల నుంచి 3 రోజుల పాటు నిల్వ ఉంటుంది. ఎక్కడ పెద్ద ప్రేగులో ఆహారం అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. యాక్చువల్లీ పెద్ద ప్రేగు దగ్గరికి చేరేసరికి దాన్ని ఆహారం అని అనము, అదొక వేస్ట్ సబ్స్టాన్స్ అంటాం, అంటే మలము అని చెప్పొచ్చు దాన్నే. సో అది పెద్ద ప్రేగులో 3 నుంచి 5 గంటల సమయం పాటు 3 నుంచి 8 గంటల నుంచి 3 రోజుల పాటు పెద్ద ప్రేగులో నిల్వ ఉంటుంది అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి తర్వాత వచ్చేసి మూత్రపిండాల గురించి, విసర్జక వ్యవస్థ గురించి మాట్లాడితే మూత్రపిండాలు విసర్జక వ్యవస్థలో చాలా ముఖ్యమైనటువంటి భాగాలు. మరి మూత్రపిండాలకు సంబంధించిన డాక్టర్ని ఏమంటామంటే యూరాలజిస్ట్ అంటాం. యూరాలజిస్ట్ అని చెప్తాము మూత్రపిండాలకు సంబంధించిన డాక్టర్ని. మరి మెదడు, నరాలు, నాడీ వ్యవస్థ గురించి మాట్లాడితే నాడీ వ్యవస్థలో మెదడు మరియు నాడులు ఉంటాయి. ఈ మెదడు మరియు నాడులకు సంబంధించినటువంటి డాక్టర్ని మనము న్యూరాలజిస్ట్ అంటాము, నరాల డాక్టర్ అంటాము. సో న్యూరాలజిస్ట్ అంటామని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. ఇది ఈ పాఠంలో ఉన్నటువంటి ప్రధాన అంశాలు.
సో ఒకసారి చూస్తే మన శరీరంలో ఊపిరితిత్తులు శ్వాస వ్యవస్థలో చాలా ముఖ్యమైనవి. మరి ఊపిరితిత్తులకు సంబంధించిన డాక్టర్ని పల్మోనాలజిస్ట్ అంటాం, పల్మోనాలజిస్ట్ అని చెప్తాము. మరి గుండె ఇట్లా మనిషి ఇట్లుంటే గుండె వచ్చేసి పూర్తిగా ఎడమవైపు ఉండదు, పూర్తిగా కుడివైపు ఉండదు, సెంటర్ లో ఉండదు మళ్ళీ. సో అప్పుడు ఏమవుతుందంటే 2/3 వంతు కుడివైపున ఉంటుంది, 1/3 వంతు ఎడం వైపున, 2/3 వంతు కుడివైపున ఎడం వైపున ఉంటుంది అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి గుండె ఎక్కువ భాగం ఎక్కడ ఉంటుందంటే ఎడం వైపునే కొంచెం ఎక్కువగా ఉంటుంది, సెంటర్ లో ఉండదు అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి తర్వాత వచ్చేసి మొత్తం మానవ శరీరంలో ఉండేటువంటి ఎముకల సంఖ్య ఎంత అంటే 206 అని చెప్పాలి. కొంతమంది 208 అంటారు, కానీ మనం అయితే వీ నీడ్ టు కన్సిడర్ అకాడమిక్ టెక్స్ట్ బుక్స్. సో ఏసీఆర్టీ ప్రింట్ చేసిన బుక్స్ ని మనం కన్సిడర్ చేయాలి. ఒకవేళ ఆన్సర్ తప్పైనా కానీ వాళ్ళు మార్క్స్ యాడ్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి 206 ఎముకలు మన శరీరంలో ఉంటాయి అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి ఆహారాన్ని తీసుకున్న తర్వాత నోటిలో ముక్కలవుతుంది, తర్వాత జీర్ణాశయాన్ని చేరుతుంది, అక్కడి నుంచి చిన్న ప్రేవులోకి వస్తుంది, అక్కడి నుంచి పెద్ద ప్రేవు, అక్కడి నుంచి పాయు ద్వారా విసర్జక పదార్థాలు బయటికి వెళ్ళిపోతాయి. సో ఫస్ట్ నోటిలో ఆహారము ముక్కలు కావడానికి ఎంత టైం పడుతుందంటే 10 నుండి 15 సెకండ్ల సమయం పడుతుంది నోటిలో ఆహారం ముక్కలు కావడానికి అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి నోటిలో ఆహారం ముక్కలైన తర్వాత జీర్ణాశయాన్ని చేరాలి. మరి జీర్ణాశయానికి 5 నుండి 10 సెకండ్ల టైం పడుతుంది ఆహారం నోటిలో ముక్కలు కావడానికి. మరి ఆహారం ముక్కలైన తర్వాత అక్కడి నుంచి జీర్ణాశయానికి చేరాలంటే 10 నుండి 15 సెకండ్ల టైం పడుతుంది జీర్ణాశయంకు చేరడానికి. మరి జీర్ణాశయంకు చేరిన తర్వాత అక్కడ ఆహారం ఏం కావాలి? జీర్ణం కావాలి. మరి జీర్ణం కావడానికి ఆహారం దాదాపు 3 నుంచి 5 గంటల సమయం పడుతుంది అని గుర్తుపెట్టుకోవాలి. మరి చిన్న ప్రేవులో అక్కడి నుంచి చిన్న ప్రేవులోకి వస్తుంది. చిన్న ప్రేవులో 3 నుంచి 4 గంటల పాటు ఆహారం అక్కడే స్టోర్ అయి ఉంటుంది. అక్కడే పోషక పదార్థాల యొక్క గ్రహింపు అనేది జరుగుతుంది. మరి పెద్ద ప్రేవులోకి వస్తే పెద్ద ప్రేవులు 8 గంటల నుంచి 3 రోజుల పాటు ఆహారం ఆ పదార్థం నిలువ ఉంటుంది అని చెప్పొచ్చు. మరి మూత్రపిండాల డాక్టర్ని ఏమంటామంటే యూరాలజిస్ట్ అంటాం. మూత్రపిండాలు ఏం చేస్తాయంటే కిడ్నీస్, వాటిని కిడ్నీస్ అంటాం ఇంగ్లీష్ లో. ఆ కిడ్నీస్ ఏం చేస్తాయంటే యూరిన్ ని క్రియేట్ చేస్తాయి కిడ్నీస్, కాబట్టి యూరాలజిస్ట్ అని చెప్పి గుర్తుపెట్టుకోండి. మరి మెదడు మరియు నాడులకు సంబంధించిన డాక్టర్ ని న్యూరాలజిస్ట్ అంటాం. న్యూరాలజిస్ట్ ఆయన మెదడు మరియు నాడులకు సంబంధించిన డాక్టర్. సో ఇక్కడ మనం కన్వే చేసేటువంటిది ఏంటంటే 5 నుండి 30 సెకండ్లు, తర్వాత 10 నుండి 15 సెకండ్లు, తర్వాత 3 నుంచి 5 గంటలు, తర్వాత పెద్ద ప్రేవులు వచ్చేసి 8 గంటల నుండి 3 రోజులు. ఈ సమయాలను గుర్తుపెట్టుకోవాలి, చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. అడుగుతారు. 5 నుండి 30 సెకండ్లు ఆహారం వచ్చేసి నోటిలో నమలడానికి, ముక్కలు కావడానికి. మరి 10, 15, 10, 15 అంటే ఇది ట్రావెలింగ్ అని చెప్పి గుర్తుపెట్టుకోండి. ట్రావెలింగ్ అంటే ఎక్కడికి? నోటి నుంచి జీర్ణాశయంకు ట్రావెల్ కావాలి కదా ఆహారము. ఆ విధంగా ట్రావెల్ కావడానికి పట్టే సమయము 10 నుండి 15 సెకండ్లు. మరి 3 నుంచి 5 గంటలు ఇది వచ్చేసి స్టోరేజ్ టైము. ఇది కూడా స్టోరేజ్ టైమే. ఇదేమో చిన్న ప్రేవులో స్టోరేజ్ టైం అయితే ఇది పెద్ద ప్రేవులో స్టోరేజ్ టైము. ఇది ఒక్కటే ట్రాన్స్పోర్ట్ కి, అంటే ఎక్కడి నుంచి నోటి నుంచి జీర్ణాశయానికి రావడానికి పట్టే సమయం ఇది ఒక్కటే. మరి ఇదేమో ముక్కలు కావడానికి 10 నుంచి 15 సెకండ్లు ట్రాన్స్ఫర్ కావడానికి. ట్రాన్స్ఫర్ అయిన తర్వాత 2 చోట్ల స్టోర్ అయి ఉంటుంది ఆ ఫుడ్. ఒకటి చిన్న ప్రేగులో, తర్వాత పెద్ద ప్రేగులో. చిన్న ప్రేగులో వచ్చేసి 3 నుంచి 5 గంటలు ఉంటే మరి పెద్ద ప్రేగులో 8 నుంచి 3 రోజుల పాటు నిల్వ ఉంటుంది. సో గుర్తుపెట్టుకోండి, 3 రోజులు అనేస్తే రోజుల్లో వస్తే కనుక అది ఖచ్చితంగా పెద్ద ప్రేగులోనే ఆహారం స్టోర్ అయి ఉంటుంది అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి తర్వాత వచ్చేసి చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్, నంబర్ ఆఫ్ బిట్స్ పడతాయి ఈ చాప్టర్ నుంచి. ఒకటి 7వ లెసన్ ఏంటంటే అడవులు గిరిజనులు. సో ఈ అడవులు గిరిజనులు అనే పాఠంలో ముఖ్యంగా గోండుల గురించి మాట్లాడడం జరిగింది. గోండు జాతి గురించి మాట్లాడడం జరిగింది, ఒక గిరిజన తెగ. అలాగే బోండా తెగ గురించి మాట్లాడడం జరిగింది. గోండుల గురించి బోండా అనేటువంటి తెగ, గోండులు బోండా అనేటువంటి వాళ్ళు
బోండా అంటే తినే బోండా కాదండి, గిరిజనులు, ఒక గిరిజన జాతి అది. సో వాళ్ళ గురించి మాట్లాడడం జరిగింది. మరి ఫస్ట్ చూస్తే అరకు అనేటువంటి ఊరు ఎక్కడుందంటే విశాఖపట్నంలో ఉంది. విశాఖపట్నంలో అరకు అనేటువంటి ఊరుంది. ఈ అరకు ప్రాంతంలో ఆ అరకులో గిరిజనులు ఏం చేస్తారంటే ఒక డ్యాన్స్ చేస్తారు. అరకులో నివసించేటువంటి గిరిజనులు ఒక ప్రత్యేకమైనటువంటి డ్యాన్స్ చేస్తారు. మరి ఆ డ్యాన్స్ ఏమంటామంటే తింసా నృత్యము అంటాం. తింసా అంటాం. విశాఖపట్నంలో అరకు ప్రాంతంలో ఉండేటువంటి గిరిజనులు ఒక డ్యాన్స్ చేస్తారు. ఆ డ్యాన్స్ ని తింసా అంటారు అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి తెలంగాణ జిల్లాలోని ఆదిలాబాద్ లో తెలంగాణ రాష్ట్రంలోని తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆదిలాబాద్ జిల్లాలో గోండులు నివసిస్తారు. తెలంగాణ రాష్ట్రంలో ఆదిలాబాద్ జిల్లాలో గోండులు నివసిస్తారు. మరి గోండులు వచ్చేసి వాళ్ళ గోండుల గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. మరి గోండుల యొక్క గ్రామ దేవత వచ్చేసి అకీపెన్ అనేటువంటి గ్రామ దేవతని వాళ్ళు కొలుస్తారు. అకీపెన్ అనేటువంటి గ్రామ దేవతని కొలుస్తారు. మళ్ళీ తర్వాత వచ్చేసి వాళ్ళు జరుపుకునేటువంటి పండుగలు ప్రధానంగా వాళ్ళు ఒక జాతర జరుపుతారు, పెద్ద జాతర. మరి ఆ జాతర ఏదంటే నాగోబా జాతర. గోండులు జరిపేటువంటి జాతరను నాగోబా జాతర అంటాం. ఇదే వాళ్ళకి పెద్ద పండుగ, పెద్ద జాతర అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి జాతర ఎందుకు చేస్తారంటే నాగోబా దేవుడి ఆలయంలో చేస్తారు వాళ్ళు. మరి నాగోబా దేవుడి ఆలయం ఎక్కడుందంటే నాగోబా అనేటువంటి గాడు, ఆ నాగోబా దేవుడి ఆలయము ఎక్కడుంది అని అంటే చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. నాగోబా దేవుడి ఆలయము ఆదిలాబాద్ జిల్లాలోని ఆదిలాబాద్ జిల్లాలోని ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్ అనేటువంటి గ్రామంలో ఉంది అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. నాగోబా దేవుడి ఆలయం ఆదిలాబాద్ జిల్లాలోని ఇంద్రవెల్లి అనేటువంటి మండలం ఉంది. ఆ ఇంద్రవెల్లి మండలంలో కేస్లాపూర్ అనేటువంటి ఊరుంది. ఆ ఊర్లోనే నాగోబా ఆలయం ఉంది అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి ఈ జాతరలో నాగోబా జాతరలో నెమలి పించాలు ధరించి గోండులు నృత్యం చేస్తారు. నెమలి పించాలు ధరించి గోండులు ఏం చేస్తారంటే డాన్స్ చేస్తారు ఇక్కడ నాగోబా జాతరలో. మరి తర్వాత వచ్చేసి ఒకవేళ గోండులు నెమలి పించాలను ధరించి డాన్స్ చేసినారు అనుకోండి, ఆ రకమైన నృత్యాన్ని మళ్ళీ ఏమంటామంటే సపరేట్ గా దాన్ని ఆ నృత్యాన్ని గుసాడి నృత్యము అంటాం. గుసాడి డాన్స్ అంటామని చెప్పి గుర్తు పెట్టుకోవాలి. మరి ఇక్కడ చూస్తే గోండులు, ఇక్కడ కన్ఫ్యూజ్ కాకుండా ఉండాల్సింది ఏంటంటే గిరిజనులు అరకులోని విశాఖపట్నంలోని గిరిజనులు వేసే డాన్స్ ని తింసా డాన్స్ అంటాము. మరి నెమలి పించాలు ధరించి ఇక్కడ ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి గోండులు, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి గోండులు వేసేటువంటి డాన్స్ ని ఏమంటామంటే గుసాడే నృత్యం అంటారని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి చెంచులు ఏం చేస్తారంటే చెంచులకు ఎక్కువ లింగమయ్య స్వామి, చెంచులక్ష్మి దేవత ఇలాంటి వాళ్ళకి పూజలు చేస్తారు. మరి ఆ విధంగా చెంచులు ఎవరిని పూజిస్తారంటే చెంచులు లింగమయ్య స్వామిని మరియు చెంచు లక్ష్మిని పూజిస్తారు. ఎప్పుడు పూజిస్తారంటే మాఘమాసంలో చెంచు లక్ష్మిని మరియు లింగస్వామిని దేవుణ్ణి చెంచులు ఆరాధిస్తారు అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. సో అడవులు గిరిజనులు చూస్తే విశాఖపట్నంలో అరకు ఉంది. ఈ అరకు ప్రాంతంలో గిరిజనులు నివసిస్తారు. ఆ అరకు ప్రాంతంలో నివసించే గిరిజనులు వేసేటువంటి డాన్స్ ని తింసా నృత్యము అంటాం. సార్ గుర్తుపెట్టుకోవాలా, తింసా తర్వాత ఇంకోటి ఇది గుసాడి. ఈ రెండింటికి కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు. తింసా అంటే గిరిజనులు వేసేటువంటిది. ఎక్కడ విశాఖపట్నంలోని అరకు ప్రాంతంలో గిరిజనులు వేసేటువంటి డాన్స్ ని తింసా అంటాము. మరి ఆదిలాబాద్ జిల్లాలోని ఇక్కడ తెలంగాణలో ఆదిలాబాద్ ప్రాంతంలో నివసించేటువంటి గోండులు వేసే డాన్స్ ని గొసాడి అంటాము.
గోండులు గుస్సాడి అని గుర్తుపెట్టుకోండి. గా గా గోండులు వేసేదేమో గుస్సాడి, గిరిజనులు వేసేదేమో తింస. మళ్ళీ గిరిజనులు గు గా అని ఇట్లా అనుకున్నారు. మళ్ళీ గోండులు గుసాడి డాన్స్ వేస్తారని చెప్పి గుర్తు పెట్టుకోండి. మరి తింసా ఎవరు వేస్తారంటే గిరిజనులు. గిరిజనులు తింసాని, గోండులు గుసాడి డాన్స్ వేస్తారు. మరి తర్వాత ఈ గోండులు ఎక్కడున్నారంటే తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్ జిల్లాలో ఈ గోండులు ఎక్కువగా కనిపిస్తారు మనకి. మరి గోండులు పూజించేటువంటి దేవుడు ఎవరంటే గ్రామ దేవత. అలాంటి ప్రాంతంలో మీరు గమనిస్తే గోండులందరూ చిన్న చిన్న సమూహాలుగా నివసిస్తారు, చిన్న చిన్న ఊర్లుగా పెట్టుకొని. దాదాపు నగరాలకి చాలా దూరంగా ఉంటారు వాళ్ళు. సో వాళ్ళకి ఊరి చివర ఒక గుడి, ఖచ్చితంగా మల్లమ్మ గుడి అని చెప్పి ఉంటుంది. దాంతో పాటు వాళ్ళ గ్రామ దేవత పొలిమేరలో ఏం చేస్తారంటే ఒక గుడి లాంటిది లేదంటే ఒక రాయిని పెట్టి పూజలు చేస్తారు. ఆ రాయిని వాళ్ళ గ్రామ దేవతగా పూజిస్తారు. మళ్ళీ గోండుల యొక్క గ్రామ దేవత ఎవరంటే అకీపెన్ అనేటువంటి గ్రామ దేవతని గోండులు ఇష్టంగా గ్రామ దేవతగా పూజిస్తారు. మీకు పోస్టింగ్స్ వస్తే ఒకవేళ ఖచ్చితంగా గిరిజన తాండాల్లో పనిచేయడానికి ఇంట్రెస్ట్ చూపియండి. ఎందుకంటే అక్కడి పిల్లల్లో మంచి తెలివి, మంచి జ్ఞానం ఉన్నప్పటికీ సరైన వనరు లేక చాలా మంది మేధావులు, ఇంజనీర్లు, డాక్టర్లు అయ్యేటువంటి వాళ్ళు కూడా అక్కడే ఉండిపోతారు. సో అలాంటి ప్రదేశంలో వర్క్ చేసి దేశ అభివృద్ధికి తోడ్పడండి. సో తర్వాత వచ్చేసి మరి గోండులు వచ్చేసి గ్రామ దేవత అకిపెన్. మరి గోండులు నాగోబా జాతరని బాగా జరుపుకుంటారు. మరి నాగోబా జాతర ఎందుకు చేస్తారంటే నాగోబా దేవుడి కోసం చేస్తారు. నాగోబా దేవుడిని స్మరించుకుంటూ నాగోబా జాతర చేస్తారు. మరి నాగోబా దేవుడి గుడి ఎక్కడుంది? ఆదిలాబాద్ జిల్లాలోని ఇంద్రవెల్లి అనే మండలంలో కేస్లాపూర్ అనే గ్రామంలో నాగోబా దేవుడి ఆలయం ఉంది. నాగోబా దేవుడు కేస్లాపూర్ లో ఉంటాడు అని గుర్తుపెట్టుకోండి. మరి ఈ నాగోబా జాతరలోనే నెమలి పించాలు ధరించి డాన్స్ చేస్తారు ఈ గోండులు. గోండులు ఆ విధంగా చేసేటువంటి డాన్స్ నే గుసాడి నృత్యము అంటాము. మీరు గుసాడి నృత్యాన్ని బాహుబలి సినిమాలో కూడా చూడొచ్చు. అంటే వాళ్ళు డాన్స్ చేసేటప్పుడు విగ్రహాన్ని నిలబెట్టేటప్పుడు డాన్స్ చేసేటప్పుడు నెమలి పించాలు ధరించి వేస్తూ ఉంటారు డాన్స్. దాన్ని గుసాడి డాన్సే అంటారు. సో ఆ గుసాడి డాన్స్ ఎవరు వేస్తారంటే గోండులు వేస్తారు నాగోబా జాతర సందర్భంగా అని చెప్పి గుర్తుపెట్టుకోండి. మరి నెక్స్ట్ చూస్తే వాళ్ళ గురించి ఇంకొక తెగ గురించి ఇవ్వడం జరిగింది. అరకులో చాలా గిరిజన తెగలు నివసిస్తారు. ఇక్కడ అరకులో ఏం చెప్పాము మనము? అరకులో గిరిజనులు ఉన్నారని చెప్పాం కదా. ఇలాంటి గిరిజనుల్లో చాలా తెగలు ఉంటాయి. అరకు ప్రాంతంలో గిరిజనుల్లో చాలా తెగలు ఉంటాయి. అంటే చాలా రకాలైనటువంటి వాళ్ళు నివసిస్తారు. చాలా కమ్యూనిటీస్ ఉంటాయి అక్కడ. ఇక్కడ అరకులో నివసించేటువంటి గిరిజనుల్లో అలాంటి కమ్యూనిటీలో ఒక కమ్యూనిటీ ఏదంటే బోండా అనేటువంటి తెగ. ఇది చాలా చాలా అద్భుతంగా, అంటే చాలా నాగరికంగా, చాలా వెనుకబాటుతనం ఉండేటువంటి తెగ ఇది. మరి ఆ బోండా తెగ గురించి మనం చూస్తే బోండా తెగ వాళ్ళకి ప్రధానంగా డబ్బులంటే ఏదో తెలియదంట పాపం. డబ్బులు అంటే కూడా తెలియని తెగ ఎవరంటే బోండా తెగనే. చాలా బాగా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. అరకు ప్రాంతంలో ఉండేటువంటి గిరిజన ప్రాంతాల్లో చాలా తెగలు నివసిస్తాయి. దాంట్లో బోండా తెగ అనేటువంటిది ఒకటి. మరి ఆ బోండా తెగ వారికి కనీసం డబ్బులు అంటే కూడా తెలియదంట. డబ్బులు అంటే కూడా తెలియకుండా ఉండాలంటే వాళ్ళు ఎంత స్వచ్ఛమైనటువంటి మనసులో మనం అర్థం చేసుకోవచ్చు. మరి ఈ బోండా తెగ వారు విశాఖపట్నంలో అరకులోనే కాకుండా పక్కనుండేటువంటి ఒడిస్సాలోని మల్కాజ్గిరిలో కూడా ఉంటారు. ఒడిస్సాలోని మల్కాజ్గిరి అనేటువంటి ప్రాంతంలో కూడా ఎవరుంటారు? ఈ బోండా తెగవారు నివసిస్తారు అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ బోండా తెగవారు ఎక్కడెక్కడ ఉంటారు? ఆదిలాబాద్ జిల్లాలోని విశాఖపట్నంలోని అరకు ప్రాంతంలోనే కాకుండా పక్కనే ఉన్నటువంటి ఒడిస్సా రాష్ట్రంలోని మల్కాజ్గిరి అనే ప్రాంతంలో కూడా బోండా తెగల వాళ్ళు నివసిస్తారు అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి వీరిని, ఈ బోండా తెగ వారిని ఏమంటామంటే రెండు పేర్లతో పిలుస్తాము. వీరిని బోండో అంటాము, మరియు పోరోజు అంటాము. బోండో అంటాము, పోరోజు అంటాము అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. సో ఈ బోండా తెగ వారిని బోండోలు అంటాము, పోరోజు అంటాము. తర్వాత
వీళ్ళు మాట్లాడే లాంగ్వేజ్, వీళ్ళు మాట్లాడే భాష ఒకసారి పరిశీలిస్తే రెమో అంటారు. వీళ్ళు మాట్లాడే భాషను రెమో అంటారు. అంటే అపరిచితుల్లో రెమో కాదు, ఇక్కడ రెమో అంటే బోండా తెగవారు మాట్లాడేటువంటి భాష. బోండా తెగవారినే మనం ఏమని పిలుస్తాము? బోండో అంటాము, పోరోజు అంటాము. బోండో అన్న, పోరోజు అన్న, బోండా అన్న మూడు ఒకటే. వాళ్ళు మాట్లాడే భాష ఇది రెమో అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి తర్వాత వచ్చేసి వీళ్ళు మొత్తం జనాభా, దేశంలో మొత్తం దేశవ్యాప్తంగా చూసినా గానీ వీళ్ళ జనాభా ఎంత ఉంటదంటే కేవలము 12,000 మాత్రమే ఉంటుంది. దేశం, భారతదేశం మొత్తం చూసినా గానీ ఈ బోండా తెగ వారి యొక్క జనాభా 12,000 మాత్రమే ఉంటుంది. తర్వాత వీళ్ళు సంతలు కూడా ఏర్పాటు చేసుకుంటారు. సంతలు ఏర్పాటు చేసుకొని ఆ సంతలు అంటే బోండా తెగవారు ఏర్పాటు చేసుకునేటువంటి సంతలనే హతా అంటారు. హత్తా కాదు, హతా. బోండా తెగవారు ఏర్పాటు చేసుకునేటువంటి వాళ్ళ యొక్క సంతలనే హతా అంటారు. మరి డబ్బులు అంటే తెలియదు కదా వాళ్ళకి, సంతలేం పని అని అంటే, బోండా జాతిలోని, బోండా తెగలోని ఆడవారు ఏం చేస్తారంటే అనేక గిరిజన ఉత్పత్తులు సేకరిస్తారు. అంటే కొండ ప్రాంతం నుంచి అటవీ వనరులను, అటవీ ఉత్పత్తులు సేకరిస్తారు. సేకరించి ఏం చేస్తారంటే వాళ్ళు హతాకి తీసుకొని వస్తారు. హతా అంటే ఏంది? సంత. ఆ హతాకి తీసుకొని వచ్చి వాళ్ళకు అవసరమైనవి ఇచ్చి వేరే వాళ్ళకి ఈ అటవీ ఉత్పత్తులు వాళ్ళకు ఎక్కువ ఉన్నటువంటివి ఇచ్చి వాళ్ళకి లేనటువంటివి తీసుకుంటారు. ఇప్పుడు అందరూ తెగ ఎవరు? ఈ బోండా వాళ్ళే సంతలు ఏర్పాటు చేసుకుంటారు. సంతలు ఏర్పాటు చేసుకొని ఈ బోండా తెగలో ఉన్నటువంటి వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ దగ్గర లేనివి వేరే వాళ్ళకి, ఉన్నవి ఎక్కువ ఉన్నవి వేరే వాళ్ళకి ఇచ్చి వాళ్ళ దగ్గర లేనివి తీసుకుంటారు. కానీ డబ్బులు మాత్రం ఇవ్వడం, పుచ్చుకోవడం లాంటిది ఉండదు. కేవలం వస్తువులను మార్పిడి చేసుకుంటారు. ఇక్కడ హతాలలో, హత అంటే బోండా ప్రజల యొక్క, బోండా తెగ వారి యొక్క సంత. ఆ సంతలో డబ్బులే మార్పిడి చేసుకోకుండా అవసరం ఎక్కువగా ఉన్న వస్తువులను వేరే వాళ్ళకి ఇచ్చి వీళ్ళ దగ్గర లేనటువంటి వస్తువులు తీసుకుంటారన్నమాట. సో ఆ విధంగా వస్తు మార్పిడి పద్ధతి చేస్తారు. మరి ఆ వస్తు మార్పిడి పద్ధతిని చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏమంటామంటే వినిమయ ప్రొదా అంటాం. వినిమయ ప్రొదా అంటాము ఆ వస్తు మార్పిడి పద్ధతిని అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. వినిమయ ప్రొదా అంటాము. సో వినిమయ ప్రొదా అంటే డబ్బులు లేకుండా వస్తువులను మార్చుకునే పద్ధతి. డబ్బులు లేకుండా, డబ్బులు సంబంధం లేకుండా వస్తువులను మార్చుకునే పద్ధతి అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి వీళ్ళు వేసుకునేటువంటి డ్రెస్సులు ఎట్లుంటాయంటే జనపనారతో తయారు చేసినటువంటి డ్రెస్సులు వేసుకుంటారు. వీళ్ళు జనపనారతో తయారు చేసినటువంటి బట్టలు వేసుకుంటారు అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి తర్వాత వచ్చేసి మరి ఇంకా దీంట్లో అటవీ ఉత్పత్తుల గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. అదేంటంటే కాగితం తయారయ్యేటువంటి చెట్ల గురించి. వెదురు, సుబాబుల్, వెదురు, సుబాబుల్, తర్వాత యూకలిప్టస్ అనేటువంటి, యూకలిప్టస్ అనేటువంటి ఈ మొక్కల నుండి, ఈ చెట్ల నుండి, ఈ చెట్లను ఉపయోగించి ఆ చెట్ల యొక్క వెదురు కలపతో ఏం చేస్తారంటే కాగితాన్ని తయారు చేస్తారు. కాగితం తయారీకి వెదురు, సుబాబుల్, యూకలిప్టస్ ని ఉపయోగిస్తారని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. ఇది బిట్లెట్ అడుగుతారంటే ఈ క్రింది వాటిలో కాగితం తయారీకి పనికిరానిది అని ఇచ్చి 3 ఇస్తారు. వెదురు, సుబాబులు, యూకలిప్టస్ ఇచ్చి ఇంకోటి ఏదో ఇస్తారు. సో అప్పుడు మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. వెదురు పనికి వస్తుంది కాగితానికి, సుబాబుల్ కాగితానికి పనికి వస్తుంది, యూకలిప్టస్ కాగితానికి పనికి వస్తుంది అని చెప్పి, కాగితం తయారీకి పనికి వస్తుంది అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి గిరిజన తెగలు ఇంకా ఏ తెగవారు నివసిస్తారో చూస్తే ఆదిలాబాద్ జిల్లాలో, ఆదిలాబాద్ యొక్క అడవుల్లో గోండులు నివసిస్తారు. వాళ్ళతో పాటు కొలామి అనేటువంటి తెగవారు నివసిస్తారు. కొలామి, అలాగే ప్రధాన్ అనేటువంటి తెగవారు నివసిస్తారు. అలాగే తోటి అనేటువంటి తెగవారు కూడా నివసిస్తారు అని గుర్తుపెట్టుకోవాలి. సో ఆదిలాబాద్ జిల్లాలో ప్రధానంగా 4 రకాలైనటువంటి తెగల గురించి మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఆదిలాబాద్ జిల్లాలో గోండులు నివసిస్తారు, కొలామీలు నివసిస్తారు, ప్రధానులు నివసిస్తారు, తోటీలు నివసిస్తారు. ఇవన్నీ గిరిజన తెగలు.
ఇక్కడ ఆదిలాబాద్ జిల్లాలో నివసించేటువంటి గిరిజన తెగలు అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి ఇంకా కొన్ని జిల్లాల్లో ఉదాహరణకి శ్రీకాకుళం, తర్వాత విజయనగరం, విశాఖపట్నం లాంటి జిల్లాలు. శ్రీకాకుళం, విజయనగరం, తర్వాత విశాఖపట్నం జిల్లాలో కూడా చాలా మంది గిరిజన జాతులు నివసిస్తాయి. చాలా గిరిజన జాతులు ఉంటాయి. ఆదిలాబాద్ జిల్లాలో అయితే మనకి 4 రకాల గిరిజన జాతులు కనిపిస్తే గిరిజన తెగలు. మరి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంలో ఏ ఏ గిరిజన జాతులు ఉంటాయంటే సవర, ఆదివాసి, మరియు ఓరియా మరియు కువి మరియు గదబ. ఈ తెగలు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో ఈ తెగల వారు ప్రధానంగా నివసిస్తారని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. సవర, ఆదివాసి, ఒరియా, కువి, గదబ 1, 2, 3, 4, 5 రకాల తెగల గురించి చెప్పడం జరిగింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంలో సవర తెగవారు, ఆదివాసి తెగవారు, ఒరియా తెగవారు, కువి తెగవారు, గదబ తెగవారు ఉంటారు అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి దీన్ని గుర్తుపెట్టుకోవడానికి ఫస్ట్ సాకుగా దీంతో ఒక పదం క్రియేట్ చేసుకోండి. ఆ పదం క్రియేట్ చేసుకుని దాన్ని గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. సో తర్వాత వచ్చేసి మరి ఇంకా చూస్తే అదే లెసన్ లోనే మనకి అడవుల విస్తీర్ణం గురించి మాట్లాడడం జరిగింది. భారతదేశం యొక్క మొత్తం భూభాగంలో దాదాపు 6,92,027 చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో అడవులు ఉన్నాయంట. చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. 6,92,027 చదరపు కిలోమీటర్ల అడవులు భారతదేశంలో ఉన్నాయి. భారతదేశం మొత్తం భూభాగంలో 6,92,027 చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో అడవులు ఉన్నాయి అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి ఇంకా మిగతాదంతా ఆ విధంగా అడవులు ఉంటే మిగతాదంతా ఏముంటది? ఇంకా నేల, సముద్రాలు ఉంటాయి. అంటే దాదాపు నేల మరియు సముద్రాలు అంతా కలిసి 21.05% అడవులు. అంటే ఈ 6,92,027 చదరపు కిలోమీటర్లు అంటే అది భూభాగంలో 21.5% అడవులే ఉన్నాయి భారతదేశంలో అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. యాక్చువల్ గా 33% ఉండాలి అడవులు మనకి, కానీ ఇప్పుడు 33% లేదు, 21.5% మాత్రమే ఉంది. మరి మిగతాదంతా ఏముంటుందంటే ఇంకా నేల, సముద్రాలు. అంటే 21.5% భూభాగాన్ని అడవులకు తీసేస్తే మిగిలినటువంటిది ఏముంటుంది? ఇంకా నేల ఉంటది, సముద్రాలు ఉంటాయి అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి ఎక్కువ అడవులు అంటే ఏ రాష్ట్రంలో ఎక్కువ అడవులు ఉన్నాయంటే మన భారతదేశంలోనే ఎక్కువ అడవులు ఉన్నటువంటి గొప్ప రాష్ట్రం, అదృష్టవంతమైన రాష్ట్రం ఏదంటే మధ్యప్రదేశ్ అని గుర్తుపెట్టుకోవాలి. మధ్యప్రదేశ్ లో అడవులు చాలా ఎక్కువగా ఉన్నాయి. భారతదేశంలోనే అత్యధికంగా అడవులు ఉన్నటువంటి రాష్ట్రం ఏదంటే మధ్యప్రదేశ్. మరి మధ్యప్రదేశ్ లో అడవులు ఎంత ఉన్నాయంటే 77,000 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్నాయి. 77,000 చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో మధ్యప్రదేశ్ లో అడవులు విస్తరించి ఉన్నాయని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి దేశంలోనే ఎక్కువ అడవులు కలిగి ఉన్నటువంటి రాష్ట్రం ఏదంటే మధ్యప్రదేశ్ అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి మన ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ లో అడవులు వచ్చేసి 16.89% ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ లో అడవుల యొక్క శాతం ఎంత? 16.89% మాత్రమే అడవులు ఉన్నాయి. 16.89%. మరి అడవి విస్తీర్ణంలో అడవులు ఎక్కువగా ఉన్నటువంటి విస్తీర్ణంలో మొదటి స్థానంలో ఉన్న జిల్లా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో, అంటే ఆంధ్రప్రదేశ్ కలిసి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కలిసి ఉన్నప్పుడు ఏ జిల్లాలో ఎక్కువ అడవులు ఉన్నాయని సర్వే చేస్తే 2 రాష్ట్రాల్లో కలిపి ఖమ్మం జిల్లాలోనే అత్యధికంగా అడవులు ఉన్నాయంట. ఖమ్మం జిల్లాలో మొత్తం ఆంధ్రప్రదేశ్ లోనే మొదటి స్థానంలో ఉంది ఆ జిల్లా అడవులు ఎక్కువగా ఉన్నటువంటి జిల్లాల్లో. మరి ఎంత ఉంది అనేది చూస్తే
43.23% అడవులు ఉన్నాయంట. 43.23% అంటే దాదాపు సగం అడవులే ఉన్నాయి ఖమ్మం జిల్లాలో. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. ఖమ్మం జిల్లా అనేది ఆ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అత్యధిక అడవులు ఉన్నటువంటి జిల్లా ఖమ్మం జిల్లా. 43.23% అడవులు ఉన్నాయంటే దాదాపు సగానికి వరకు అడవులే ఉన్నాయి అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. సో ఇది అడవులు మరియు గిరిజనులు అనేటువంటిది. సో అడవులు గిరిజనులు పాఠంలో విశాఖపట్నంలో అరకు అనే ప్రాంతం ఉంది. మరి ఈ అరకు అనే ప్రాంతంలో గిరిజనులు నివసిస్తారు. ఆ గిరిజనులు విశాఖపట్నంలోని అరకు అనే ప్రాంతంలో గిరిజనులు వేసేటువంటి డాన్స్ ని తింసా అంటాము. మరి తెలంగాణ రాష్ట్రంలో ఆదిలాబాద్ లో గోండులు అనేటువంటి వాళ్ళు నివసిస్తారు. మరి గోండుల యొక్క గ్రామ దేవత ఎవరంటే అకీపెన్ అని గుర్తుపెట్టుకోవాలి. మరి గోండులు ఏం చేస్తారంటే వాళ్ళ పెద్ద పండుగ ఏదంటే నాగోబ జాతరనే. మరి ఆ నాగోబ జాతర ఎందుకు చేస్తారంటే నాగోబా దేవుడిని స్మరించుకుంటూ చేస్తారు. మరి నాగోబా ఆలయం ఎక్కడుంది? నాగోబా దేవుని ఆలయం అంటే ఆదిలాబాద్ జిల్లాలోనే ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్ అనేటువంటి గ్రామంలో నాగోబా దేవుడు ఆలయం అక్కడ ఉంది. మరి అక్కడ వాళ్ళు ఏం చేస్తారంటే ఈ గోండులు నెమలి పింఛలు ధరించి డాన్స్ చేస్తారు. ఆ నెమలి పింఛలు ధరించి చేసేటువంటి డాన్స్ నే గుసాడి నృత్యము అంటారు అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. గుసాడి నృత్యం. మరి ఇక్కడ చూస్తే ఇంకొక తెగ గురించి మాట్లాడడం జరిగింది. అరకు ప్రాంతంలో, విశాఖపట్నంలోని అరకు ప్రాంతంలో చాలా గిరిజన తెగలు ఉన్నాయి, ఒకటి కాదు. అయితే ఆ గిరిజన తెగలో ప్రధానంగా మాట్లాడింది బోండా అనేటువంటి తెగ గురించి. మరి బోండా తెగ యొక్క ప్రత్యేకత ఏంటంటే వాళ్ళకి అసలు డబ్బులు అంటే కూడా తెలియదు బోండా వారికి. మరి వాళ్ళు అక్కడే కాకుండా పక్కనే ఉన్నటువంటి ఒడిస్సా ప్రాంతంలోని మల్కాజ్గిరిలో కూడా, విశాఖపట్నంలోని అరకు ప్రాంతంలోనే కాకుండా ఒరిస్సాలోని మల్కాజ్గిరి ప్రాంతంలో కూడా బోండాలు ఉంటాయి. అంటే బోండాలు నివసిస్తారు. మరి ఈ బోండా జాతి వారిని ఏమంటామంటే బోండో అంటాము, పోరోజు అంటాము. సో బోండోకి 3 పేర్లు ఉన్నాయి. బోండో, పోరోజు, తర్వాత బోండా. బోండా అంటాం, బోండో అంటాం, పోరోజు అంటాం. మరి బోండా తెగవారు లేదంటే పొరోజు తెగవారు లేదంటే బోండా తెగవారు మాట్లాడేటువంటి భాష ఏదంటే రెమో. అపరిచితుల్లో రెమో కాదు, రెమో. సో రెమో భాష మాట్లాడతారు. మరి దేశవ్యాప్తంగా వీళ్ళకు ఉన్నటువంటి జనాభా చూస్తే కేవలం 12,000 మాత్రమే. మరి ఆ బోండా వాళ్ళు జరుపుకునేటువంటి సంతలను హతా అంటాము. బోండా వారి సంతలను హతా అంటాం. సో మరి వాళ్ళ సంతలు చూస్తే మరి డబ్బులు ఏం వెళ్ళినప్పుడు వాళ్ళకి సంతలు ఎందుకంటే వాళ్ళు బోండా తెగలోని స్త్రీలు ఏం చేస్తారంటే అడవి పోయి తేనె, తర్వాత కుంకుడుకాయలు, తర్వాత కొన్ని అటవీ ఉత్పత్తులు, బంకా ఇలాంటివి సేకరించుకొని వచ్చి వాళ్ళ దగ్గర ఎక్కువగా ఉన్నవి వేరే వాళ్ళకి ఇచ్చి వాళ్ళ దగ్గర లేనివి తీసుకుంటారు. అంటే వస్తు మార్పిడి పద్ధతి. ఒకప్పుడు చాలా ఆరోగ్యకరమైనటువంటి వ్యాపార విధానం ఇది. సో అలాంటి వస్తు మార్పిడి పద్ధతి ఇంకా ఇప్పటికీ స్టిల్ ఈ 5G టైంలో కూడా వాళ్ళు యూజ్ చేస్తా ఉన్నారు అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి దాన్నే ఆ వస్తు మార్పిడి పద్ధతినే వినిమయ ప్రదా అంటాం. వినిమయ ప్రదా అంటే ఏం లేదు, వస్తువులు మార్చుకోవడమే. వీళ్ళ దగ్గర లేని వాళ్ళకి ఇవ్వడం, తర్వాత ఎక్కువైన వాళ్ళకి ఇవ్వడం, లేనివి తీసుకోవడం, అంతే. మరి వీళ్ళు వేసుకునే డ్రెస్సులు చూస్తే వీళ్ళు జీన్స్ ప్యాంట్లు అట్లాంటివి వేసుకోరండి. ఏం చేస్తారు వాళ్ళు? జనపనారతో తయారైనటువంటి బట్టలు వేసుకుంటారు బోండా తెగవారు. జనపనారతో తయారైనటువంటి బట్టలు వేసుకుంటారు అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి కాగితం తయారు చేయాలంటే ఏం చేయాలి? కాగితం తయారు చేయాలంటే ఏ చెట్లను ఉపయోగిస్తారంటే 3 రకాల చెట్లని: వెదురు, సుబాబుల్, యూకలిప్టస్. ఈ వెదురు, సుబాబుల్, యూకలిప్టస్ ని కాగితం తయారీకి ఉపయోగిస్తారని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి అదేవిధంగా ఆదిలాబాద్ జిల్లాలో చాలా జాతులు ఉన్నాయి, గిరిజన జాతులు. వాటిలో కొన్ని ముఖ్యమైన జాతుల గురించి చూడడం జరిగింది. గొండు, కొలామి, ప్రధాన్, తోటి. ప్రధాను, తోటి, కొలామి, గొండు అనేటువంటి 4 జాతులు ఇక్కడ ఆదిలాబాద్ జిల్లాలో ఉంటాయని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి ఇక్కడ కన్ఫ్యూజ్ కావడానికి ఎట్లా ఇస్తారంటే ఈ క్రింది జిల్లాలో
కనిపించని గిరిజన తెగ అనిచ్చి, సరే హైదరాబాద్ జిల్లాలో కనిపించని గిరిజన తెగ నుంచి గోండు, కొలామి, ప్రధాని నుంచి అప్పుడు ఆదివాసి అని ఇస్తారు. సో ఇవన్నీ గిరిజన తెగలు కాబట్టి ఆ పదాలన్నీ చూస్తే మనకి ఏమవుతుందంటే కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి కనీసం ఒకటైనా మీరు ఖచ్చితంగా బైహార్ట్ చేయాలి. ఆదిలాబాద్ లో గొండులు, కొలామీలు, ప్రధానులు, తోటిలు ఉంటారు. మరి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంలో సవర తెగవారు, ఆదివాసి, ఒరియా, కువి, గదబ అనేటువంటి వాళ్ళు ఉంటారని చెప్పి గుర్తు పెట్టుకోవాలి. తర్వాత వచ్చేసి భారతదేశంలో మొత్తం అడవులు వచ్చేసి 6,92,027 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్నాయి. మరి ఈ అడవుల విస్తీర్ణం శాతంలో చూస్తే మనకి 21.5% భారతదేశంలో అడవులు ఉన్నాయి. మరి మధ్యప్రదేశ్ లో, ఆ భారతదేశంలో అత్యధికంగా అడవులు ఉన్నటువంటి రాష్ట్రం ఏదంటే మధ్యప్రదేశ్ అని గుర్తుపెట్టుకోవాలి. మరి మధ్యప్రదేశ్ లో 77,000 చదరపు కిలోమీటర్ల మేర అడవులు ఉన్నాయని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ లో కేవలం 16.89% మాత్రమే అడవులు ఉన్నాయి. మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అత్యధికంగా అడవులు కలిగి ఉన్నటువంటి జిల్లా ఏది అంటే ఖమ్మం జిల్లా. ఖమ్మం జిల్లాలో దాదాపు 50%, అంటే 43.23% అడవులు ఖమ్మం జిల్లాలో ఉన్నాయి. అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అత్యధికంగా అడవులు కలిగి ఉన్నటువంటి జిల్లా ఏది, మొదటి స్థానంలో ఉన్న జిల్లా ఏది అడవుల విస్తీర్ణంలో అంటే ఖమ్మం అని చెప్పి గుర్తు పెట్టుకోవాలి. ఇది 6వ పాఠము మరియు 7వ పాఠము. తర్వాత వచ్చేసి 8వ పాఠం చాలా పెద్దగా ఉంటుంది. 8వ పాఠం ఎక్కువ బిట్స్ కవర్ అవుతాయి కాబట్టి 8వ పాఠంకి సపరేట్ సెషన్ స్టార్ట్ చేసుకుందాం, సపరేట్ వీడియో. థ్యాంక్ యూ.